వేదిక అలంకరించిన మన శాసనసభ్యులు అయ్యబాబు గారికి నమస్కరిస్తూ, వేదిక అలంకరించిన మన ముఖ్యమైన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నాతో జనసైనికులు వీర మహిళలు అందరికీ కూడా ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక గురించి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, పెద్దలు మాట్లాడేటప్పుడు కొంచెం స్థానంతో సైలెంట్ గా ఉండమని కోరుతున్నారు. దయచేసి ప్లీజ్. ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చుంటే బాగుంటుంది ప్లీజ్. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారు దారిలో ఉన్నారు, తొందరలో వచ్చి మనతో పాటు జాయిన్ అవుతారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో చేసుకోమని మనకి సూచన చేయటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మన జనసేన కుటుంబ సభ్యులందరం కలిసి ఒకసారి ఇలా కలిసి చక్కగా వేడుకగా చేసుకుంటే మన అందరికీ ఆనందంగా ఉంటుంది. ఆ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలా ప్లీజ్ అలా మాట్లాడద్దు ప్లీజ్. మంచి మంచి సమావేశాలు జరుగుతున్నాయి. ఇది మంచి వాతావరణం. జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ. ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకుని ఆయన మీద ఆకర్షణ ఇక్కడ చేయాలి. అంతేత పవన్ కళ్యాణ్ గారి గురించి నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి సమాజం కొత్తగా తెలుసుకుంటుంది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉండి ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన శాఖలని ఎంత బాగా ఆయన నిర్వహిస్తున్నారు. అడవిలో జంతువుల వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి, జంతువుల వల్ల మనుషులకు వచ్చే ఇబ్బంది ఏంటి కూడా చూస్తున్నారు. అంత సున్నితంగా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి ఎంత బాగా జరుగుతుంది అన్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన నాయకుడు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడిగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ప్రాంతీయ పార్టీయే, కానీ ఆయన సిద్ధాంతాల్లో ముందు నుంచి ఉంది ప్రాంతీయత్వాన్ని వదలకుండా జాతీయత్వాన్ని ఏకత్వం చేయటం అని చెప్పి నేను వాడి కాస్త చెప్పలేను. అంత చక్కగా ఆయన ముందు నుంచి ఆలోచన ఉంది మనకు తెలుసు. ఈ రోజు భారతదేశంలో మనందరం రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం, భారతదేశంలో అత్యంత ఎక్కువగా ప్రజలు ఇష్టపడే నాయకులు 3వ స్థానంలో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జనసేన పార్టీలో తిరుగుతూ ఉంటే, అంటే నిజం మాట్లాడుకోవాలి, నేను మొదటి నుంచి జనసేన పార్టీలో లేను. జనసేన పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి తెలుసు ఈడేంటి, ఈ పార్టీ ఏంటి అని చెప్పి చాలా చులకనగా చూసిన వాళ్ళందరికీ కూడా మేము ఈ రోజు జనసేన పార్టీలో ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకుని తిరిగే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం వల్ల మనందరం కూడా ఈ రోజు ఈ పార్టీలో చేరి సమాజంలో గౌరవంగా తిరుగుతున్నాం. ఒక పార్టీ కార్యకర్త ఆ పార్టీ అధికారంలో ఉంది అంటే అతను ఒక మంచి హోదాలో ఉన్నట్టే సమాజంలో. నాకు నిజంగా కూడా రాజకీయ నాయకులంటే చాలా ఇష్టం. ఎందుకంటే 99% రాజకీయ నాయకులు వాళ్ళ జోబులు డబ్బులు ఖర్చు పెట్టడం, వాళ్ళ టైం ఖర్చు పెట్టడం తప్ప ఏమి ఉపయోగం ఉండదు. కానీ వాళ్ళకి మనసులో ఉండేది ఏంటంటే పక్కనోడికి సాయం చేయడం. ఆ పక్కనోడికి సాయం చేసే పెద్ద మనసున్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మనందరూ చేరాం. అందుచేత మనందరం జనసేన నాయకులుగా, కార్యకర్తలుగా ఖచ్చితంగా గర్వంగా తలెత్తుకుని తిరగచ్చు. స్థానికంగా ఉన్న మన శాసనసభ్యులు వారు మనకి ఒక వరం. ఎందుకంటే చాలా మంది శాసనసభ్యులు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం చూసింది, కానీ అంజిబాబు గారు లాంటి శాసనసభ్యుడిని చాలా అరుదుగా చూస్తామని కనిపెట్టి అత్యంత
అత్యంత అంటే ఇప్పటిదాకా భీమవరం నియోజకవర్గంలో రానంత మెజారిటీ ఇచ్చి నెగ్గించారు. దానికి కారణం అంజిబాబు గారి యొక్క పని నిబద్ధత, నిజాయితీ. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గారిని చూసి నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా పిలవడం, పలకరించడం నేర్చుకున్నాను నేను. కానీ అంజిబాబు గారి దగ్గర చూసి ఏం నేర్చుకున్నానంటే శత్రువుకి కూడా సాయం చేయాలి అన్న విషయం మాత్రం అంజిబాబు గారిని చూసి నేర్చుకున్నాను నేను. ఎంతో మంది కష్టపడి ఈ పార్టీని వాళ్ళ అధికార పార్టీ దగ్గర తీసుకువచ్చారు అంటే దానికి ముఖ్యమైన కారణం కార్యకర్తలు అందరూ కూడా. అందుచేత ప్రతి పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు. నేను అందుచేత కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న కోరిక కొడతాను. సాధకుల కింద ఉన్నవాళ్ళందరూ ఒకసారి లేచి నుంచోండి. సాధకుల కింద ఉన్నవాళ్ళందరూ ఒకసారి లేచి నుంచోండి. జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంత కష్టమో అన్నది మనందరికీ తెలుసు. ఈ సాధకులందరికీ ఒకసారి అందరూ కరతాళ ధ్వనులతోటి ధన్యవాదాలు తెలియజేయాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకన్నా పెద్దలు చాలా మంది మాట్లాడేవాడు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా మన ప్రియతమ నాయకులు భీమవరం శాసనసభ్యులు పులపతి రామాంజలి గారికి, అలాగే మా గురువు దైవ సహాయులు కాంట్రాస్ గారికి, అలాగే మన భీమవరం హేరముఖి హీరో చర్మన్ చంద్రశేఖర్ గారికి, పండి రమేష్ గారికి, జడ్పీటీసీ గారికి, సూర్య గారికి, ఇతర ముఖ్య నాయకులకి, డైరెక్టర్లకి, చైర్మన్లకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేదిక ముందున్న జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు వీళ్ళందరికీ ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం భీమవరంలో 13వ ఆవిర్భావ సభ నిర్వహించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే అతి సామాన్యులు కూడా తీసుకొచ్చి రాజకీయ నాయకులు చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ. ఈ బడుగు బలహీన వర్గాల ఆశాకిరణంగా పొలుసుకునే రోజులు నిరూపించి సామాన్యులు కూడా నాయకులు చేసిందంటే ఈ పార్టీ గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేసి చూపించింది పవన్ కళ్యాణ్ గారి ఒక నాయకుడు ఉన్నాడు అంటే అది మనందరి అదృష్టం, ప్రజల అదృష్టం. రాబోయే రోజుల్లో ఈ పార్టీ జాతీయ స్థాయిలో ఎదిగి ఇలాంటి సభలు ఎన్నో చేసి నిర్వహించుకోవాలి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి అక్కడికి వెళ్ళిపోతున్నా సరే ఆయన ఏమీ ఆశించకుండా ఈ కూటమిని నిర్వహించి ఇవాళ మనందరినీ అధికారంలో కూర్చోబెట్టి మన గౌరవాన్ని, ఆయన గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లి ఇవాళ స్టేట్ లో ఆయన డిప్యూటీ సీఎం కాదు సీఎం స్థానంగానే ఎక్కువగా కొలుసుకునే రోజు ఇవాళ కలిగిందంటే అది మనందరికీ అదృష్టం. జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఉదాహరణకి నన్నే తీసుకుంటే నేను ఒక సామాన్యమైన కార్యకర్తని. నన్ని ఆ రోజు రాజకీయంగా నేను ముందుకు రావడానికి ముఖ్య కారణం కాంట్రాస్ గారు, చంద్రబాబు గారు. నేను నాకన్నా ఎంఐఎంలు అత్యున్నత మహారథులు ఉన్నా కూడా నన్ను ఈ రోజు ఈ స్థాయిలో ఈ స్టేజ్ లో నిలబెట్టిందంటే జనసేన పార్టీ. నేను శిరస వచ్చి జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి నమస్కరించుకుంటాను. నేను ఏమాత్రం కూడా ఈ ఆదాయం చేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అక్కడ పార్టీ పెడితే నన్ను ముందుకు తీసుకొచ్చింది ఎవరంటే గంగాసూరి గారు, చంద్రబాబు గారు, చర్మన్ చంద్రశేఖర్ గారు, బండి రమేష్ గారు. అప్పుడు ఈ నాయకత్వంలో నన్ను ముందుకు తీసుకొచ్చి ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టడానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే మనం 13 సంవత్సరాలు పోరాటంలో లాస్ట్ 5 సంవత్సరాలు పోరాటమే చాలా గొప్పది. ఎందుకంటే జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న భీమవరం నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు పోరాటం అన్నది ఎవరి స్థాయికి మించి వాళ్ళు పోరాటం చేయడం అన్నది చాలా గర్వదగ్గది. అది జన సైనికులకు ఒకరికి చెల్లుతుందని చెప్పేసి నేను గర్వంగా తెలియజేస్తాను. ఎందుకంటే మన జనసేన అన్నది మన అధినేత పవన్ కళ్యాణ్
ప్రేమతో మనం ఏంటో అన్నదో మర్చిపోయి దానికి మించి అంటే ఎవరెస్ట్ లాంటి కొనను కూడా మనం కొట్టేయగలుగుతాం అన్న ధైర్యాన్ని ఆయన మనం నూరుకోయటం, ఆ ధైర్యాన్ని మనం అందరం ప్రజలుగా చూపెట్టడం చూడటం వల్ల మన జనసైనికులు కానీ ఏమైనా కానీ 5 సంవత్సరాలు చాలా గొప్పగా ప్రతిగా అంటే వాళ్ళున్న రాజకీయ వాళ్ళు తెలియకపోయినా కూడా రాజకీయ ప్రతిపక్షంలో మన ఎంత గొప్పగా పోరాడడం అన్నది నిరూపించడానికి దేవాలయం నివేదికం ఒకటి. కానీ ఈ దేవాలయం నివేదికలో మా తండ్రి గారు భావించే నేను ఎందుకంటే ఆయనలాగానే నేను వేసుకున్న రాజకీయ గురువు ప్లస్ ఆయన తల్లికొడుకులో కూడా నేను ఉంది కాబట్టి నేను బయట కూడా ఎక్కువగా ఎక్కడ రావట్లేదు ఏ మీటింగ్ కూడా. ఎందుకంటే వచ్చిన దానికి కూడా నేను కాంట్రవర్సీ ఉంటుంది. ఎందుకంటే జన సైనికులు వ్యవహారంతోనే నా ప్రజలు నేను అన్నదే పోరాటమే తప్ప నాకు చంద్రబాబు ఉన్నాయి ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఉంటే ఎందుకంటే నా జనాన్ని నమ్ముకున్న వాటి కానీ నా ఇంటికంటే ప్రయత్నం చేస్తాను, ఒకనైనా పోరాడతాను. ఆ మైండ్ సెట్ ఉన్నాము కాబట్టి నేను తక్కువగా ఉంటాను అని ఆయన ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఆయన మాటించాను. అందుకనే కొన్ని నాటిల్లోనే నేను కనపడుతున్నాను. కానీ జనసైనికులు చాలా మంది బాధపడతారు. ఆయన ఏంటంటే ఎప్పుడు చూసినా అందరూ వాళ్ళు నేను ఎవరో పనిచేసేస్తానని చెప్తున్నారు. కానీ ఆయన అలా పనిచేయడం అన్నది కరెక్టే, అది నేను తప్పను. కానీ ఆ లోపలగా ఉన్న మన జనసైనికులు లేదా జనసేన పార్టీ ఒక ప్రెసిడెంట్ ఎవరో తీసుకుని వచ్చి పని చేయించుకోమని చెప్పారనుకో అది మన వీర మహిళలకు జనసైనికులకి గొప్పగా జరుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన మైండ్ సెట్ ఆయన మంచిదే, జయప్రకాష్ లాగా ఆయన ఉండలేడు, ఆయన లాగా నేను ఉండలేను. కానీ ఆయన లాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చూసిన కళ్యాణ్ గారు రవి దాదా నచ్చేటి ఉగ్రవాది గోండా అంటారు ఆయన అంటే అంతలాగా ఆయన ఎదురు తీసేది. అందుకోసమే ఈ 2 సంవత్సరాలు కూడా నేను తగ్గి నేను నాకు మీద మారాలి కాబట్టి అంటే ఆయన్ని రోల్ మోడల్గా తీసుకుని ఎమ్మెల్యే గారు రాజబాబు గారు నేను ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను జగదీసి అయ్యాను, నా తర్వాత దానికన్నా పెద్దది కాబట్టి మనం ఆయన చూసి నేర్చుకోవడం అన్నది ఎందుకంటే పెద్ద తర్వాత నేర్చుకోవడం అన్నది చదువులాంటిది. రాజకీయంలో కూడా ఒక కొన్ని భావాలని నేను వదిలిపెడితేనే ఇంకా కొన్ని గొప్ప నాయకులు అవుతారన్నది నేను అనుకున్నాను. కాబట్టి దగ్గరగా ఉంటే ఏదో ఎవరు లేదా బాధ్యత ఉన్నారు. ఆయన మైండ్ సెట్ ఏమో వేరే ఉంటుంది. ఎందుకంటే మనం పార్టీ కార్యకర్తలని కరెక్ట్గా మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెట్టి రాజ్యం చేస్తా ఉంటాడు. అదే పార్టీ కార్యకర్తలు పరపంపు చేసేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళు పట్టించుకోవడం మానేసి మొత్తం అంతా వాలంటీర్లోనే ఆలయంలో చేసేస్తారని 2020లో అదే పార్టీ కార్యకర్తలు పట్టించుకోవడం మానేశారు. నాకేంటంటే బూత్లో కూడా 11-12 బూత్ ఏజెంట్లు కూడా చాలా మంది పాల్గొయ్యారు. ఎందుకంటే ఇష్టం లేదు, మనం పట్టించుకున్న నాయకులు మానేస్తున్న వ్యవహారానికి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితులు మన జనసేన పార్టీకి రాకుండా ఉండాలి. చేసే దాంట్లో ఖచ్చితంగా నాయకులు మన కార్యకర్తలని వీరమహిళలు ఎందుకంటే అది పోరాటలేదు, ఏమీ ఆలోచన లేదు. వాళ్ళ డబ్బులతో వాళ్ళే ఉండి వాళ్ళే వ్యవహారం చేస్తారు. ఆ వ్యవహారం చేసే వాళ్ళని గుర్తించి ఇక ఆ ఊరి నుంచి వైసీపీ వచ్చారు. ఆ వైసీపీ వచ్చి ఆ ఊళ్ళో పెద్ద ఉన్నాడు, జనసేన అధ్యక్షుడు ఉన్నాడు, ఆ జనసేన కార్యకర్త ఉన్నాడు, వాళ్ళని తీసుకొని నువ్వు పని చేసుకో అని చెప్పిన రోజున మాకు గౌరవం అని చెప్పేసి మనసుకుంటున్నాను. భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో 13వ జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఎంతో వేడుకగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకి ప్రతి గ్రామంలో జెండాలు ఎగరవేయడం జరిగింది. రాయలూరులో బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆనంద ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు 2 జిల్లాల అధ్యక్షుడు గోవిందరావు గారికి, కనకరావు గారి సునీల్ గారికి, చర్మల్ చంద్రశేఖర్ గారికి, శాంతి గారికి, జడ్పీటీసీ గారికి,
ఒబిశెట్టి రాకేష్ గారికి, బండి రమేష్ గారికి, ఎల్లి సూర్య గారికి, దేవస్థానం చైర్మన్లకు, మెంబర్లకు, హరికి, ఎరకల హరికి, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు, డైరెక్టర్లు, జనసేన ముఖ్య నాయకులు, పత్తివాడ హరి, నీలేంద్ర, జన సైనికులు, వీరమ్మ, ఇల్లు ప్రెస్ వారికి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. నా కాగితం పంపించారు. మాటలు అవసరం లేదు, సాయం చేయడానికి ముహూర్తం అవసరం లేదు, కళ్యాణ్ గారిని అభిమానించడానికి కారణాలు అవసరం లేదు. మొదటి పేజీలో ముఖ్య వార్త కాదు, మోగుతున్న పేజీలో తాజా కబురు కాదు. రైతు ఆత్మహత్య అంటే అది మొగ్గుతున్న భారతదేశం వెన్నెముక. ఆత్మహత్య చేస్తున్న కౌలు రైతులకు తన సొంత డబ్బు 30 కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇవ్వని విధంగా 30 కోట్ల రూపాయలు ఆయన కౌలు రైతులకు ఏ పదవి లేనప్పుడు సాయం చేశాడు. ఆయన ప్రతి ప్రయత్నం ఫలితం ఉండదు. మొదటిసారి ప్రయత్నం చేశారు, ఒకరు గెలిచారు, ఆ ఒక్కరు కూడా వైఎస్ఆర్ గెలిపోయాడు. రెండోసారి ప్రయత్నం చేశారు, ఒక్కరు కూడా గెలవలేదు. మనం అందరూ అయితే ఏమనుకుంటామంటే ఇంటికి పోదాం, ఇంటికి ఎక్కడాలు అని తోక చాడి ఇంట్లో కూర్చుంటాం. కానీ ఆయన ధీరశాలి, ధైర్యవంతుడు, వీరోచితుడు. మూడోసారి పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఆయన 100% స్ట్రైక్ రేట్ సంపాదించడమే కాదు, ఈ భారతదేశానికి దశ దిశ ఏర్పాటు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, తల ఉంచుకుని తల దించుకుని 21 సీట్లకే ఒప్పుకుని కూటమిని ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసిన మంచి పని వలన ఈ రోజు రాష్ట్రం బతికి బట్టగడుతుంది. ఎందుకంటే కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి మన రాష్ట్రానికి అందించడానికి కారకుడైన వాడు పవన్ కళ్యాణ్. పోలవరానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. అత్యంత వేగవంతంగా పనిజరుగుతుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. రైతులందరికీ శుభవార్త. అలాగే అమరావతి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ మహానగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. కానీ దురదృష్టవశాత్తు అది మనకి లేకుండా పోయింది. అంతకంటే మించిన రాజధాని తయారు చేయాలని 34,000 ఎకరాలు సేకరించి ఎవరికి ₹1 ఇవ్వకుండా పూలింగ్ సిస్టంలో ల్యాండ్ సేకరించి ఇప్పుడు అమరావతి రాజధాని తయారు చేస్తున్నారు. దయచేసి మీరందరూ వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ ఒకసారి చూస్తే ఆకాశాన్ని అందుతుంది మేడలు. అలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి లేనంత రాజధాని నిర్మించడానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తున్నారు. మనందరికీ ప్రాణప్రీతి అయిన వైజాగ్ స్ట్రీట్ ల్యాండ్ వెళ్ళిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడి 11,000 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి దాన్ని మళ్ళీ నెంబర్ 1 స్థానంలో నిలబెడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పేదవారి
ప్రేమ, దయ, ఆదరణతో చూసే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. ట్రైబల్స్ అంటే మహా ఇష్టం. వారు సమాజానికి దూరంగా ఉన్నారు, వారిని సమాజానికి దగ్గరగా చేయాలి అని ఆలోచన చేసే వ్యక్తి. ఈ రోజైతే ఆ ట్రైబల్ ఏరియాలో ఉంది, 3.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు. అది మన నాయకుడి యొక్క లక్ష్యం. ఆయన ఆలోచన ఒక్కడే, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, అందరూ న్యాయంగా ధర్మంగా ఉండాలి, కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు ఉండకూడదు అని చెప్పే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడా కూడా అవినీతి అనేది ఉండకూడదు, రాజకీయ నాయకులు అనేవాడు నీతివంతులుగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు చేరువుగా ఉండాలని చెప్పిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా ఆయన ఇష్టమైన శాఖ గ్రామీణ శాఖ. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది, గ్రామాలు దేశానికి వెన్నెముకగా, ఆ గ్రామాలు బాగుండాలని ఆ శాఖ తీసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఆయన రాగానే 4,000 కిలోమీటర్లలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. మన నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్, 7 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్, 5 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ ఇచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్. మనం ఇప్పుడు ఈ చెప్పిన కోట్లన్నీ కూడా వర్కులు జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు వేస్తున్నాం. గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా మనం నడుస్తున్నాం. ముఖ్యంగా ఆయన ఆలోచన ఏంటంటే, పిఠాపురం అత్యధిక మెజార్టీతో గెలిచాను, పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలి అన్నారు. నేను ఒక మీటింగ్ లో ఆయన కలిసినప్పుడు, భీమవరం కూడా మీదేనండి, భీమవరాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నాను. ఆయన అన్నారు, పిఠాపురం, భీమవరం నాకు 2 కళ్ళు, భీమవరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని మాటిచ్చారు. త్వరలోనే మన భీమవరం రావడానికి ఆలోచన చేస్తున్నారు. వారిని భీమవరం తీసుకొచ్చి 2 రోజుల నుంచి మన సమస్యలన్నీ కూడా తెలియజేసి మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. దానికోసం మీరందరూ కూడా సహకరించండి. జన సైనికులు, వీర మహిళలు, మీ పుణ్యమేనమ్మా ఈ రోజు నేను మైకి మాట్లాడడానికి కారణం. పోలింగ్ బూతుల దగ్గర ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అలా నుంచుని జనసేనకు ఓటు వేయాలి, జనసేనకు ఓటు వేయాలి, జనసేన ఓటు వేయాలని చెప్పిన నాయకులు మీరమ్మా. అక్కడ మిమ్మల్ని అసహించుకున్నా, సేదరించుకున్నా, భయపడకుండా, లెక్క చేయకోకుండా నిలబడి మీరు నాకు అత్యధిక మెజారిటీ ఇవ్వడానికి కారకులయ్యారు. మీకు ఎప్పుడు కూడా శ్రద్ధ వచ్చి నమస్కరిస్తాను. అలాగే జన సైనికులు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఓటు వేయడానికి వచ్చారు యువకులు. నేను దొంగపండిలో పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తే ఒక ఆయన ఓటేసి బయటకు వస్తున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నా? నేను హైదరాబాద్లో ఉన్నానండి, నాకు బస్సు టికెట్ దొరకలేదు, ట్రైన్ టికెట్ దొరకలేదు, మోటార్ సైకిల్ వేసుకొచ్చి ఓటేస్తానండి. జనసేన గొప్పతనం ఉంది. అది జనసేన కోసం ఎక్కడెక్కడో మచ్చిపూడిలో ఒక ఆవిడ 95 సంవత్సరాలు, వాళ్ళంట్లో వాళ్ళందరూ ఓటేశారు. నేను పవన్ కళ్యాణ్ ఓటేయాలి, నన్ను తీసుకెళ్ళి ఓటేయించానంటే, అమ్మా నువ్వు మంచం నుంచి లగలే వద్దంటే, కాదు నేను పవన్ కళ్యాణ్ ఓటేయాలని తీసుకెళ్ళమని అడిగింది. ఆ తల్లిని మంచం మీద తీసుకెళ్ళి ఓటేస్తే ఓటేసి వచ్చి సాయంత్రం మరణించారు. అది జనసేన పార్టీ యొక్క గొప్పతనం. అంటే జనసేన అంటే
నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక 95 సంవత్సరాల ముసలాయన కమిషన్ నాకు ఎదురొచ్చాడు. తాత నువ్వు ఎవరికి ఓటేస్తావంటే గ్లాసు ఓటేస్తానని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోయిన వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తిని మనం చూడబోము. ఆయన భగవంతుడు ఆయురానికి ఐశ్వర్యాలు ఇచ్చి 10 కాలాల పాటు ఉంటే మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వారు చెప్పేది ఒకటే, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే ఓటు చేయకుండా ఐక్యతగా ఉంటేనే మనకు అవకాశం వస్తుందని శిరస్సు వంచి తల వంచి 21 సీట్లు ఒప్పుకొని ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇచ్చిన మహానాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి కళ్యాణ్ గారు ఇవాళ 13వ ఆయుర్వేద కార్యక్రమం చేసుకుంటున్నాం. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఆయన పోటీ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారని లెక్క చూస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా ఆయన మీద ఎదురు చూస్తుంది. ఆయనే కావాలని కోరుకుంటుంది. అంచేత మీరందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్నామంటే గర్వంగా ధైర్యంగా చెప్పుకునే అవకాశం వస్తుంది. నువ్వు ఏ పార్టీ అంటే జనసేన చెప్పుకుని ధైర్యంగా చెప్పుకునే అవకాశం వచ్చింది. జనసేన పార్టీలో ఉండటం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఆటోల మీద కార్ల మీద వెనకాల రాసి ఉంటుంది. మేము కళ్యాణ్ గారి తాలూకాని మనం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని రాసుకుంటున్నారు. మీరు అంజిబాబు గారు మాట్లాడుతున్నారు రాసుకుని మీకు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా నిర్భయంగా చేసి పెడతాను. ఇందాక గుండా జయప్రకాష్ గారు చెప్పారు, మీరు పని చేయడానికి మా నాయకుడు తీసుకుని మీ దగ్గరికి వస్తే పని చేయండి. ఆడు నాయకుడి దగ్గరికి వెళ్తాడు, నాయకుడు దొరకడు, పని మానేయాలా? ఎవరు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ పని వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నా ఆఫీస్ తెరిచి ఉంటుంది. మీరెవరు నిర్భయంగా ధైర్యంగా వచ్చి నాతో పనిచేయించుకోండి. నా ఆలోచన ఒకటే, 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉండగా 400 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశాను. ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. దానికోసం మొన్ననే 25 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జిలు ఎప్పుడొచ్చి టెండర్ పిలిపించే నిన్న అయింది. టెండర్ ఒక ఆదివారం వచ్చింది, బ్రిడ్జిలు అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారిని తీసుకువచ్చి డంపింగ్ యార్డ్ చూపించి ఆ సమస్య కూడా పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రామాల్లో ఈ 3 సంవత్సరాల్లో 100% రోడ్లు వేసి ఏ గ్రామంలో కూడా రోడ్డు లేని వీధంటూ ఉండకూడదనే ఆలోచనతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రైతుల కోసం ఈ సంవత్సరమే మన నీటిపారుదల శాఖ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మన ప్రాంతంలో మురికి నీరు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. మురికాలు తవ్వాలి, తవ్వినా కూడా నీరు బయటికి వెళ్లే పరిస్థితి లేదు. అంటే దానికి కారణం ఉప్పుటే కూలిపోయింది. ఉప్పుటే డ్రెడ్జింగ్ చేసి సముద్రం సీమౌత్తులో ఓపెన్ చేసి ఈ బాధలు భక్షాలను చేస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారితో మన వ్యవసాయ ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడటం జరిగింది. 1 సంవత్సరం క్రాప్ హాలిడే ఇచ్చి పనులన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. ఖచ్చితంగా అది చేసినట్లయితే
రైతులకు మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. రైతులు బాగుండాలి. నిన్ననే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావకి 6,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. ఇప్పుడు వరకు 20,000 రూపాయలు సంవత్సరానికి రైతులు చేస్తామన్నారో ఇచ్చిన మాట నిలబెట్టుకుని 20,000 రూపాయలు వేయించారు. మన కళ్యాణ్ గారు ఇటువంటి సంక్షేమ పథకాలకి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి మన కళ్యాణ్ గారు. ఆయన పార్టీలో ఉండటం, ఆయన నాయకత్వం మనం ఊహించడం మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, శేఖర్ గారి ఆధ్వర్యంలో, సూర్య గారి ఆధ్వర్యంలో, ఇక్కడ కూర్చున్న పెద్దల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు బ్రహ్మాండంగా చేయిస్తున్నారు. సభ్యత్వ నమోదు చేయించే వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి, ఇంకా ఇప్పుడే అయిపోలేదు, 17వ తారీఖు వరకు ఉంది. ఇంకా సభ్యత్వం పెంచి మనం 25,000 మన రాజ్యం 25,000 చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఈ సభ్యత్వ నమోదు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ఆయన 2 కోట్ల రూపాయల పార్టీ నిధి ఇచ్చారు. ఆయన సొంత డబ్బు 2 కోట్లు. అది పార్టీ ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. ఇన్ని కార్యక్రమాలు ఆయన ఆలోచనతో చేస్తున్నారంటే ఆయన ఆలోచన ఒక్కటే, జనసేనను నమ్ముకున్న వారు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరు నష్టపోకూడదు అనే ఆలోచన ఉన్న వ్యక్తి కళ్యాణ్ గారు. అటువంటి వారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. వారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్ళి మన అందరం కలిసి భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుచుకుందాం. అభివృద్ధి పరుచుకుంటే మీరందరూ కూడా సహకరించాలి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం. మీరు పనిచేసినట్లయితే మన భీమవరం నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి మనకి 2 ఎంపీలు ఉన్నారు, భూపతిరాజు శ్రీనివాసరావు గారు, కాకా సత్యనారాయణ గారు. వాళ్ళు కూడా నిధులు సహకారం చేస్తారు. ఆ సహకారం తీసుకుని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారం తీసుకుని భీమవరాన్ని అభివృద్ధి చేద్దాం. అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఈ కార్యక్రమం చంద్రబాబు గారు చెప్పిన వెంటనే ఊరేగింపు పెడదామా అన్నారు. ఊరేగింపు పెడితే ఎండ ఎక్కువగా ఉంది, మనం ఏదో మండపం తీసుకుని మీటింగ్ పెడదాం, బ్లడ్ బ్యాంక్ పెడదాం అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈరోజు 25 మంది రక్తదానం చేశారు. ఈరోజు మీటింగ్ పెడితే ఇన్ని 100 మంది వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను. జనసేన పిలుపు అంటే ఎలా ఉంటుందని చూపించిన వ్యక్తులు మీరు. మా పిలుపుకు గౌరవించి మీరందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. దీనికి కృషి చేసిన హరి గాని, నీలేంద్ర గాని, రామకృష్ణ గాని, ఇక్కడ స్టేజీ మీద ఉన్న పెద్దలు కానీ, స్టేజీ మీద ఉన్న పెద్దలు కానీ, మీరందరూ కూడా సహకరించారు. మీ అందరి సహకారం ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ ఆఖరిగా ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు ఉన్నాయి. అందరూ కూడా ఏ ఒక్కరు కూడా భోజనం చేయకుండా వెళ్ళడానికి వీలేదు. ఇది ఆటలు అందరూ భోజనం చేసి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. సభ అయిపోయి కోరుకున్నానమ్మా బాబు మెకానిక్లో ఆయన ఆర్డర్ గౌరవం వెళ్ళిపోకండి. చాలా సంతోషం. ఏడా ముఖ్యంగా నా గురించి
అలాగే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనసేన పార్టీ ఏ రోజున స్థాయి వేళ ఎమ్మెల్యే గారు చిన్నబాబు వేళ జిల్లా అంతా ఇలా అడిగిన మొత్తం జిల్లా అంతా కూడా సెపరేట్ చేసుకుంటున్నారు. ఇది నేను 13 నేను జాయిన్ అయినప్పుడే చెప్పాను సలహా ఏంటంటే మనం ఎంత ప్రెషర్ అనేది పెట్టుకుంటున్నాం కష్టం. ఒక పక్కనే ఆయన టెన్షన్ ఎవరైపోతారా ఏంటి అనే టెన్షన్ పెద్ద పెద్ద టీవీలు ఈవేళ ఆయన తీసుకున్న నిర్ణయం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మన దేవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే ఎంబాబు గారు ఆధ్వర్యంలో చంద్రబాబు ఈవేళ ఆరోగ్యం జరగడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది నడిచే రైలు ఈ ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు. అలవడికలు లేకుండా ఈ జనసేన పార్టీని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇంకా మరి అదిగో గారు కనుక ఆయన ఆర్డర్ చేశారు. ఎందుకంటే మరి గొడవ ప్రకటన చూసి మరి ఆయనకి మరి ఏదైనా కొంచెం ప్రెషర్ పెరిగిందేమో అనుకున్నాను. ఖచ్చితంగా ఆయన గొడవలు మనం పని చేయించుకోవాలని కోరుకుంటూ తెలుసుకున్నాను. నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు పులపతి రామాంజలి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా ఊరి తీసుకెళ్ళి కొంత డబ్బా కొట్టడం తీసుకెళ్తారు. మాట్లాడిన తర్వాత ఏదో పనులు చెప్పండి చాలా జనాలు చూస్తారు. ఇది ఎక్కువ పని చేసుకుంటే ఇది అలా కాదు. ఈ పని ఏం చెప్పాలి అదే ఎమ్మెల్యే గారి అదే చాలా సంతోషం. అలాగే మరి మా చిన్నబాబు ఉన్నారు కోపంతో తగ్గించడానికి నిదానం మరి మనందరికీ ఆదర్శమైన జిల్లా అధ్యక్షుడు చిన్నబాబు గారికి ప్రజల్లో మనం ఓడిపోయి నిరాశపడిపోయి మనం ఎలా ఉంటే ఒంట్లో ఓపి లేకపోయినా 6 అడుగులు అంతగానైనా మరి కనకరాజు గారు మండలం లేకపోతే కుటుంబమే మండలం ఆ రోజు నుంచి చెప్పించి మరి పార్టీలో ఒక స్థాయికి తీసుకొచ్చిన కనకరాజు గారికి వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి అలాగే వారం స్కూల్కి వెళ్ళినప్పుడు అదే ఎక్కడ అలాగే మరి ఇది సూర్యగారి దగ్గర మరి ఆ రోజు నేను వెళ్ళి పార్టీలో జాయిన్ అవుతే ఆ రోజు నన్ను చాలా అందంగా నువ్వు ఎలా నడుచుకోవాలి, నీ వ్యాపారం వదులుకోకు, నీ వ్యాపారంతో పాటు ఇది నీ వ్యాపారంతో పాటు రాజకీయం చేయి, నువ్వు వ్యాపారం రాజకీయం వద్దని నాకు చాలా అందంగా చెప్పి ఈ రోజు కూడా ఎక్కడ రమేష్ నువ్వు బాగున్నావా వ్యాపారం అన్నది తర్వాత ఏంటంటారు. ఎందుకంటే దీని బాగుంటే ఏం చేసినా బాగుండదు. మరి కానీ ఇది సూర్య కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాంక్ డైరెక్టర్లకి అలాగే దేవస్థాన చైర్మన్ కి అట్లా అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పచ్చాన్ని కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఓడిపోయినప్పుడు నిరాశతో ఉంటే మా గ్రామంలో ఎందుకంటే అవకాశం ఉంటే ఎలా వచ్చా ఏం జరిగింది దిశ నెక్స్ట్ ఏం జరుగుతుంది యువత గురించి మాట్లాడుతుంది అవకాశం అంటే అవునా కదా. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయింటే ఒక కార్యకర్త మా కాలేజీలో కొప్పునీటి మొదలయ్యే కాలం చేస్తే కళ్యాణ్ గారికి మెసేజ్ తెలిసింది. మంగళగిరిలో ఇలాగే మీటింగ్ లో నా కార్యకర్త నా నియోజకవర్గంలో భీమవరం తాడేలో కొప్పునీటి మొదలే కాలం చేశారు. ఇలా ఊరి వెళ్తున్నాను ఆ కుటుంబాన్ని పరమితంగా వస్తాయని మంగళగిరి వచ్చేసిన ఘనత మా కొద్దిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఊరు చాలా ఉంది. అలా అని మరి వచ్చి మా ఊరు వచ్చి మరి ఆ కుటుంబాన్ని గమనించి చిన్న చిన్న పిల్లలతో చూసి ఇలా అలా చూసి శక్తి మరి శక్తి రాసించే కుటుంబానికి ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. జీవితంలో ఎక్కువ కూడా మాకు ఆడేదంతా ఒక రూపాయలు ఉంటామని ఈ సభ ముందు తెలియజేస్తున్నాను. ఇంతకు సగం అవకాశించేందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన జై. వీర నాయకులకి జనసేన నాయకులకి అదేవిధంగా వీధి నడిపించినటువంటి మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారు అన్నిబాబు గారికి, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా రథసారథి శ్రీ కొడిగేపూడి గోవిందరావు గారికి, పిఎస్సి మెంబర్ మా రాజకీయ గౌరవుడు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారికి అలియాస్ దళిత సూర్య పేరు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు.
అదేవిధంగా మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎర్రికి సూర్యారావు గారికి, మా సోదరుడు బండి రమేష్ గారికి, వేదిక నడిచినటువంటి వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఒక్కసారి జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. ఇందాక ఆయన చెప్పారు, మెంబర్షిప్ చేయించుకున్నా జనసేన పార్టీని చెప్పుకోవడానికి, జనసేన పార్టీలు ఉంటే చాలా గర్వపడతాం, గౌరవంగా భావిస్తాం. అవునా కదా? ఇప్పుడు అందరూ కూడా అదే మాట చెప్తా ఉన్నారు. కానీ ఇదే సిద్ధాంతాన్ని, ఆశయాన్ని గుర్తించి ఏదో ఒక రోజు 2 రోజులు వస్తుందనే 2018లో 20 మందితో మీరు స్టార్ట్ అయ్యాం. ఎర్రికి సూర్యరావు గారు ఆ రోజు అధ్యక్షుడిగా, పవన్ కళ్యాణ్ గారు విమానం వస్తే కనకరాజు సూర్య గారు అధ్యక్షుడితో నేను ప్రత్యక్షంగా 2018 నుంచి జనసేన పార్టీలో ప్రయాణం కొనసాగి స్టార్ట్ అయింది. అది ఎలక్షన్ ముందు 2019, ఎలక్షన్ తర్వాత 2024 ఎలక్షన్ తర్వాత మీ అందరికీ తెలుసు. 2018లో మేము జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఒక 20 మంది మాగా భగత్ సింగ్ అంటారు, లేకపోతే పెద్ద అయిన కొప్పాల సుబ్బారావు గారు, రైతు గారు, మా మాగా ప్రసాద్ బండు ప్రసాద్ గారు, ఇలా ఉన్నారు. ఒక 20 మంది, ఎక్కువ మంది కాదు, పేరు చెప్పుకోవచ్చు 20 మంది, ఒక 4 తోటి డోర్ తిరుగుతుంటే అందరూ కూడా సూర్యులు చెప్పారు, రే కుక్కలో చేస్తారు మేమకి 2 రోజులు ఎక్కడికి వెళ్తే కొంచెం జాగ్రత్త ఉండండి, కుక్కలో చేస్తారు, లేదంటే మొక్కమే డోర్ చేస్తారు ఆడవాళ్ళు, ఈవినింగ్ వచ్చారు మీరు ఏం పని అది ప్రిపేర్ చేసి పంపించారు. దానికి ప్రిపేర్ అయినా వెళ్తే నిజంగా అటువంటి అవమానాలు హ్యాంగ్ చాలా ఎదురయ్యాయి. అయినా సరే ఇటువంటి రోజు వస్తుందని చెప్పి ఆశయానికి, సిద్ధాంతాలకి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి మేము ప్రయాణం చేసాం. కానీ 2019లో అనుకున్నటువంటి ఉప్పెనలాగా భీమవరం పవన్ కళ్యాణ్ రావడం, కానీ ఆయన్ని గెలిపించుకోలేకపోవడం, పూర్తి నిరాశ నిస్పృహలోనే ఇంకా జీవితంలో రాజకీయాలు వెళ్ళకూడదు, రాజకీయాలు అనవసరం మనకి అనేటువంటి నిరాశ ఉన్నప్పుడు సూర్య గురించి ఏంటో పరిస్థితి, ఎలా ఏంటి పరిస్థితి, అందరూ వెళ్ళిపోయి అందరూ మీరు ఈ పరిస్థితి ఏంటో మా పరిస్థితి అంటారు. చంద్రబాబు గారు ఒక ప్రత్యేక పరిస్థితులు వచ్చారు, ఆయన డ్యూటీ ఆయన చేశారు. అయినా సరే మనం ముందుకెళ్ళలేకపోయాం. కానీ ఎవరికైనా తగ్గగా ఉన్నారు. ఇప్పుడు వరకు నమ్మిన సిద్ధాంతంతో మనం ముందుకెళ్తాం కాబట్టి ఇక్కడి నుంచి రేపు నెక్స్ట్ ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎదుర్కోవడంలాగా ఈ పరిస్థితి ఏంటి, నువ్వు ఏం చేస్తావు ఏంటని అడిగితే ఒకటే చెప్పారు, గురువు గారు నేను ఏం ఆశించి రాలా, ఈ పార్టీ ఏదో ఇప్పుడు కూడా ఏదో అవకాశం ఎదిగిపోతే అధికారంలోకి వచ్చేదని చెప్పి ఆశించి రాలేదు. కానీ 2019 గౌరవ పడదని ఊహించలేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు మనం సాధిస్తాం, అయితే నేను జనసేన పార్టీలో ఉంటాను, ఏదైతే రాజకీయ నుంచి తప్పకుండా చెప్పి ఆ రోజు సూర్య గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా అదేవిధంగా నన్ను ప్రోత్సహించి మరి 2019 తర్వాత చంద్రబాబు గారికి టౌన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ ముందు కళ్యాణ్ గారి వారంకి నైతిక బాధ్యత వహిస్తూ నేను టౌన్ అధ్యక్షుడిని తప్పుకుంటానని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి టౌన్ అధ్యక్షుడు ఎన్నుకుంటే నాకు వద్దని చెప్తే, కాదు నువ్వు ఉండాలి, చేయాలి, ఎందుకంటే నీదే కాదు మన అందరికీ లోపం ఉంది, మనం చేసాం కానీ సక్సెస్ అవుతుంది ఉండాలని చెప్పి ఆ రోజు మళ్ళీ టౌన్ అధ్యక్షుడిగా నియమించి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు చంద్రబాబు గారికి ప్రత్యేక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన కుటుంబ బాధ్యత వల్ల నేను రాజకీయాలు దొరకమని చెప్పినప్పటికీ కూడా బలవంతంగా, ఎందుకంటే ఆ రోజు మీరు చూశారు చంద్రబాబు గారిని మార్పు చేయడానికి తొందరగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మీలాంటి నాయకుడు పార్టీకి కావాలి, ఓడిపోయినా గెలిచినా ఏమైనా సరే ఇప్పుడు నాయకుడు పార్టీకి కావాలి, మీకు అందరూ మీ సేవలు నాకు కావాలని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బలవంతంగా తలవచ్చు మరి కూడా మరి చంద్రబాబు గారికి ఈ రోజు ఇన్ఛార్జ్, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చినప్పుడు మేము ఇక్కడి నుంచి జిల్లాకు తిరగాలన్నా, పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాలన్నా కేవలం 2 కార్లు 3 కార్లు మా వెనకాల మమ్మల్ని చూసే 4 లేదు. కానీ
పవన్ కళ్యాణ్ గారు నడిస్తే ఏదో ఒక రోజు సాధిస్తామని. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా కూడా పార్టీకి లోకల్గా కానీ పైనుంచి కానీ వేరే వేరే విధంగా కానీ ఆర్థిక భరోసా కానీ మామూలుగా కానీ సహాయం లేనప్పుడు కూడా ఎంతో ముందుండి నిబద్ధతతోటి పార్టీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా నియోజకవర్గంలో భీమవరంలో కూడా ముందుండి నడిపించినటువంటి నాయకులు సూర్య గారు, చంద్రబాబు గారు. భీమవరం నియోజకవర్గంలో ఇవాళ 13వ సంవత్సరం నా జర్నీ 8వ సంవత్సరం. ప్రత్యక్షంగా పరోక్షంగా 4 ఏళ్ళు ఉన్నప్పటికీ ఈ 8 సంవత్సరాల జర్నీలో మన భీమవరం కలిగిన అవమానాలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, మీ అందరికీ తెలుసు. కానీ చెప్పాలి, ఎందుకంటే ఆ రోజు కూడా ఇబ్బందులు 1000 ఏళ్ళు బాగున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడైతే అదే పొలంతో సమాంతర పొలంతో ఉన్నటువంటి నియోజకవర్గం ఉందంటే భీమవరం నియోజకవర్గం. అటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎదుర్కొంటూ స్టేషన్ చుట్టూ ఒక కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది వచ్చి స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి మేము వెళ్తే మమ్మల్ని అంటరాని వాళ్ళు లేకపోతే దొంగలుగా చూసేవారు మమ్మల్ని స్టేషన్లో. ఎస్ఐలు కానివ్వండి, సిఐలు కానివ్వండి, ఒక ఎస్ఐ కూడా మమ్మల్ని కూర్చోమని అనేవాడు కాదు. మీ కార్యకర్త వాడి పేర మీ పంపిస్తాం తెలియకుండా అయినా సరే 1-2 సార్లు వెళ్ళి అవమానం వచ్చినా సరే నుంచోని స్టేషన్లో కూడా కూర్చోమని కూడా పలకించేవాడు కూడా కాదు. ఎందుకంటే అప్పుడున్న నాయకులు అలాగే ఆ యొక్క డిపార్ట్మెంట్ వాడుకునేది. అటువంటి పరిస్థితులు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ చాలా మంది ఎంపీటీసీ సర్పంచ్లు ఉన్నారు. కానీ ఇంతమంది సర్పంచ్ ఎంపీటీసీ ఉంటారని ఊహించలేదు. ఆ రోజు టీడీపీ బైకాట్ చేసినప్పటికీ జనసేన నుంచి భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి పోటీ ఉండాలి, మనం గెలిచాము ఓడేమని కాదు, ఇనామస్ అవ్వకూడదు, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి చోట కూడా ఒక ఎంపీటీసీ గానో ఒక సర్పంచ్ గానో నిలబెడితే అది మనం 100% సక్సెస్. రానున్న రోజుల్లో జనసేన పార్టీకి పునాది ఇదే అని చెప్పేసి పూర్తిగా నమ్మినటువంటి ఆ రోజు నమ్మి సూర్య గారు, చంద్రబాబు గారు మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేమందరినీ కూడా మోటివేట్ చేసి గ్రామాల్లోకి వెళ్ళి నామినేషన్ వేయించి ఆ నామినేషన్ వేస్తే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ బంధువులు కూడా ఇబ్బంది పెట్టి విత్తనాలు చేసి వాళ్ళు ఎదిగిపోయిన పరిస్థితుల్లో చాలా మందిని కూడా భీమవరం తీసుకొచ్చి మా ఆఫీసులో దాచిన పరిస్థితులు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నారు ఎంపీటీసీలు, సర్పంచ్లు కూడా వారు ఈరోజు విజయం సాధించారు. ఇక్కడ మనం ఆఫీసులో దాచినటువంటి క్యాండిడేట్లు ఈరోజు విజయం సాధించారు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని భీమవరంలో మనం నడిపించాం. ఎంతకంటే కష్టమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఏ నాయకుడు ఈ జనసేన పార్టీ నాకు తెలిసి ఒక ఆవేదన నుంచి ఒక నిస్పృహ నుంచి పుట్టినటువంటి పార్టీ. అందుకే ఎప్పుడు కూడా ఎటువంటి వాదం ఏదైనా సరే, ఎటువంటి ఇబ్బందులైనా సరే తట్టుకొని మరి నిలబడి ఈ రోజు భీమవరంతో పాటు ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలోనే సాధించేటటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పి జనసేన పార్టీ అని చెప్పి ఈ రోజు ఆల్రెడీ నిర్వహించబడింది. మనందరం కూడా చాలా గర్వంగా చెప్పుకున్నాం జనసేన పార్టీని. కానీ ఇంకా గర్వంగా చెప్పుకునే రోజులు ముందున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ గారితో పాటు మోడీ గారితో సమాంతరంగా ఈ రోజు ప్రజాదరణ కలిగినట్టు దేశంలో ఉన్నారంటే మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన తర్వాత 3వ ప్రధాని ఉన్నారంటే ఇది పవన్ కళ్యాణ్ మాత్రమే. గర్వంగా గౌరవంగా తలెత్తుకొని మరి మేము చెప్పుకోవచ్చున్నాం. ఇటువంటి పార్టీలు ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఒక సామాన్య కార్యకర్తగా వచ్చినటువంటి నన్ను వెంటుకట్టి ప్రోత్సహించిన నాయకులే కాదు, నాయకులతో పాటు నా నుంచి నడిచినటువంటి జన సైనికులు, వీర మహిళలకి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తా ఉన్నాను నేను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా మరి ఈరోజు ఇటు కార్యక్రమాలన్నింటినీ కూడా, ఎందుకంటే 2024 పార్టీ పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు, వేరే వాళ్ళకి ఇక్కడ వస్తుంది అన్నప్పుడు అంజబాబు గారు వచ్చారు అవడం ఇంటికి. గురి గారు మీరు రావాలంటే నేనే దగ్గరికి వస్తానంటే లేదు నేను వస్తానని చెప్పి ఇంటికి వచ్చి ఒకటే మాట్లాడారు. ఆయన గంట కూర్చున్నారు, మంచిగా తాగల, ఫ్రూట్స్ పెట్టాం, ఫ్రూట్స్ తిన్నా, ఏ స్నాక్స్ పెట్టా, స్నాక్స్ తిన్నా, ఏం గురి ఏమేమి తిన్నా అంటే నేనేమి తిన్నా, ఏమేమి తాగను, నువ్వు మా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను. నేను
రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే పోటీ చేస్తే మనందరం కలిసి పని చేద్దాం, ఎవరు టికెట్ కలిసి పని చేద్దాం అన్నప్పుడు చెప్పినప్పుడు ఒకటే చెప్పాను నేను, గురువు గారు ఆయన పోటీ చేస్తే మేము చాలా సంతోషిస్తాం, కానీ ఆయన పోటీ చేయకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ఆయన ఎంత కష్టపడడం అంతకంటే ఎక్కువ కష్టపడి గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం, నాది బాధ్యత అని చెప్పి అతను మాట ఇచ్చాం. అదే విధంగా కష్టపడడం గెలిపించాం. అదే గౌరవం ఈ రోజుకి తగ్గకుండా మన అంజుబాబు గారు మా అందరికీ కూడా గౌరవిస్తూ మరి మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి అంజుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేక సెలవు తీసుకున్నాను. జై జనసేన. మీ అందరికీ కూడా 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఈ భీమవరం నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అజాత శత్రువు మిస్టర్ క్లీన్ అంజుబాబు గారికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారికి, వేదిక మీద అలంకరించిన జనసేన పార్టీ నాయకులకి, ఉడుకు నెత్తులతో ఉక్కు నా సోదరి వీర మహిళలకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన పార్టీ ఎవరి కోసం ఏర్పడింది, ఎందుకోసం ఏర్పడింది, అసలు జనసేన పార్టీ అంటే ఏంటి అని మన ప్రత్యర్థులు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ మాట్లాడుతూ ఉంటాం. జనసేన పార్టీ కష్టజీవుల పార్టీ, జనసేన పార్టీ శ్రమజీవుల పార్టీ, జనసేన పార్టీ యువకుల పార్టీ, జనసేన పార్టీ కామన్ మ్యాన్ పార్టీ, జనసేన పార్టీ పేదల పార్టీ, శ్రామికుల, కర్షకుల, కార్మికుల శవన చొక్కా నుంచి ఈ జనసేన పార్టీ పుట్టింది. పేదవాడి ఆఖరి మంటల నుంచి ఈ జనసేన పార్టీ పుట్టింది. జనం గుండె సప్పుడే జనసేన. మరి కొంతమందికి కులాలంటే పిచ్చి, కొంతమందికి మతాలంటే పిచ్చి, కొంతమందికి ప్రాంతాలంటే పిచ్చి, కొంతమందికి పదవులంటే పిచ్చి, కొంతమందికి డబ్బులంటే పిచ్చి. మన జనసేన పార్టీ అధినేత కొనతల పవన్ కళ్యాణ్ గారికి దేశం అంటే పిచ్చి, జనం అంటే పిచ్చి. జన సైనికులకి, వీర మహిళకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, జనసేన పార్టీ అంటే పిచ్చి. మీరు మరి మానవత్వం ఉద్దీపిస్తే పవన్ కళ్యాణ్, కర్తవ్యం కళ్ళు చేస్తే పవన్ కళ్యాణ్, చైతన్యం సిద్ధిస్తే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు, నేను ఒక దుర్గాన్ని, నేను ఒక భూతాన్ని, నేను ఒక యజ్ఞోప వేదాన్ని, నా గమ్యం, నా లక్ష్యం, ప్రయాణం అంత సాధ్యం. ఆయన పుట్టుక దేశం కోసం, ఆయన బతుకు జనం కోసం, ఆయన చావు ధర్మం కోసం. మనం అదానీలో, అంబానీలో రోల్ మోడల్గా తీసుకుంటాం, లేకపోతే సచిన్ టెండూల్కర్లో, కోహ్లీలో రోల్ మోడల్గా తీసుకుంటాం, లేకపోతే స్టెఫీ క్రాఫ్ట్లో, సానియా మిర్జాలో రోల్ మోడల్గా తీసుకుంటాం, లేకపోతే గోండాల్లో, రౌడీల్లో, ఫ్యాక్సిస్టులో మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు మన జాతీయ పతాక రూపశిల్పి పిక్కల వెంకయ్యని స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణం చేసిన, ఆత్మ బలిదానం చేసుకున్న పొట్టి శ్రీరాముని స్ఫూర్తిగా తీసుకున్నాడు ఆయన. అలాగే బ్రిటిష్ పాలకులు మరి పాలకుల ఉపాధికి గుండె ఎదురు పోరాడిన ఆంధ్ర కేసరి కమిటీ ప్రకాశం పంతులు ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాడు. అలాగే ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాడు ఆయన. మరి ఇటువంటి మహోన్నతుల యొక్క, త్యాగపూర్తుల యొక్క, సేవామూర్తుల యొక్క మరి ఆశయాన్ని, స్ఫూర్తిని, సంకల్పాన్ని ప్రకటన సూచిగా మనసా వాచ నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరో స్వాతంత్రం కోసం, మరో ప్రపంచం కోసం మరి ఒక స్వాతంత్ర వీరుడిగా, స్వరాజ్య పాలకుడిగా, విప్లవ జ్యోతిగా మరి
మరి అతి పిడిగా మన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. మాట తప్పనోడు పవన్ కళ్యాణ్, మరో చెప్పనోడు పవన్ కళ్యాణ్, వెన్ను చూపనోడు పవన్ కళ్యాణ్, తల పెంచుకున్నాడు పవన్ కళ్యాణ్, త్వరగొట్టి పదవించోహోడా రచించేవాడు పవన్ కళ్యాణ్. మన తెలుగుదేశం పార్టీ కూడుకుండా అని ఆవిర్భవించింది. ఇందిరా కాంగ్రెస్ గరీబీ హటావో అని ఆవిర్భవించింది. కమ్యూనిస్ట్ పార్టీలు భూమి ముక్తి ముక్తని ఆవిర్భవించాయి. పవన్ కళ్యాణ్ మాత్రం మానవ సేవే మానవ సేవ. అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నని ప్రేమించే పార్టీగా, సేవ చేసే పార్టీగా, ఆదరించే పార్టీగా మరి జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆపత్పరుడు, కరుణామయుడు, దయామయుడు. మరి జనసేన కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే 50 కోట్లు ఇచ్చారు జనసేన పార్టీ ద్వారా. అలాగే గాయపడి శతకాతులు ఉంటే 20 కోట్లు ఇచ్చాడు, అంటే 70 కోట్లు ఇచ్చాడు. అలాగే కౌలు రైతులకి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబానికి 30 కోట్లు ఇచ్చాడు, అంటే 100 కోట్లు ఇచ్చాడు. అలాగే ప్రభుత్వ వైపుత్యాలు వచ్చినప్పుడు, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు 100 కోట్లు ఇచ్చాడు. అంటే అది కూడా దాన కర్ణుడు కొడుతున్న పవన్ కళ్యాణ్. అటువంటి మరి పవిత్ర సంకల్పంతో ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ. మరి ఈ రోజు 8 భీమవరం మండలం, వీరాపురం మండలం కలిపి 11 మంది ఎంపీటీసీలు వేదిక అలంకరించారు జనసేన పార్టీ ఎంపీటీసీలుగా. అలాగే మన జడ్పీటీసీ మన గొండా జయప్రకాష్ నాయుడు గారు రాష్ట్రంలోనే మొదటి జడ్పీటీసీగా ఎన్నికై వేదిక అలంకరించారు. ఇది అధికారంతో జరిగిన పోటీ కాదు. అధికారం ద్వారా వాళ్ళకి పదవులు రాలేదు. వాళ్ళు పోరాడి, ప్రతిపక్షంలో ఉండగా పోరాడి వైసీపీని అధపతనానికి పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి సభలో తొక్కేస్తాన్నారు. దేవాలయం నియోజకవర్గంలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లోనే, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వైసీపీని అధపతనానికి తొక్కేశారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన సభాధ్యక్షులు ఎమ్మెల్యే కొప్పటి రామాంజలి గారికి, మా సోదరులు ఎప్పుడో నిత్యం నాకు తోడు ఉన్న వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరి ముఖ్యంగా ఈ సభకు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణమైన జనసేన ఆవిర్భావ దినోత్సవానికి నాంది పలికిన కళ్యాణ్ గారు కూడా వెంట నడిచి ఈరోజు ఈ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక జనసేన 17వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరున తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తాను. మన పుట్టినరోజు ఎన్నిక రోజు మనకి ఇది. మన పుట్టినరోజు ఎంత గర్వంగా జరుపుకుంటామో అంత గర్వంగా ఫీల్ అయ్యే రోజు మన జనసేన పార్టీ ఆడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రతి వీరమహిళకి, జనసేన కార్యకర్తకి, నాయకులకి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయాలి. కారణం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ మార్పు వచ్చిందంటే 2024లో అది కళ్యాణ్ గారి ఆశయాల్ని అనుగుణంగా తీసుకుని, మీ ఆశయం అనుకుని ఆయన వెంట నడిచి ఈరోజు మార్పు పలికినందుకు మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
చాలా రోజులు పోరాటం చేశాం. జనసేన పార్టీ అంటేనే చాలా పోరాటాలు. కళ్యాణ్ గారితో పాటు ప్రతి ఒక్కరు కూడా నడిచారు. సూర్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, పోరాటం నుంచి పరిపాలనకు వచ్చాం. పరిపాలనకు వచ్చిన తర్వాత మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది కూడా జనసేన నాయకత్వం మార్పు చూపించింది రాష్ట్రంలో. మీరు అందరూ అర్థం చేశారు. పనిచేసే విధానంలో కళ్యాణ్ గారు ఇలీట్ నాయకుడు కావాలి అని రాష్ట్రం అంతా మళ్ళీ కోరిక విధంగా జనసేన అంటే పనిచేసే నాయకత్వం ఉన్నవాళ్ళని చెప్పి మళ్ళీ గుర్తుకు తీసుకొచ్చిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఎందుకంటే ఈరోజు ఆయన ఎక్కడ జరుపుకుంటారో నాలుగో దినోత్సవం అంటే పాడేరులో గిరిజన ప్రాంతంలో రోడ్డు లేని చోట రోడ్డు వేసి అక్కడికి వెళ్ళి రోడ్డు పరిశీలించి వాళ్ళతో అంటే మా 5వ దినోత్సవం రోజు కూడా ప్రజలకు పని చేశామని చెప్పే విధానంలో ఈరోజు అక్కడ చేయడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. మరి చాలా మంది మాట్లాడారు. సూర్యుని మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడినా అన్నయ్య గారు నేను ముందు మాట్లాడేస్తాను, పొద్దు జన్మం నేను ముందు మాట్లాడతాను అంటే చెప్తాను. సూర్య గారు ఫస్ట్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత అంతా స్తబ్దత అయిపోయిన తర్వాత గాజువాక భీమారం మనం ఓడిపోయిన తర్వాత ఏం చేయాలని కూర్చున్నప్పుడు మళ్ళీ ఒక రోజు మొదలుపెట్టి గ్రామం జిల్లా అంతా కూడా సూర్య గారు మేమంతా ఇలా శేఖర్ కూడా చెప్పినట్టు తిరిగాం. తర్వాత ఎలక్షన్ వచ్చింది, స్థానిక సంస్థల ఎలక్షన్. అదే మన జెడ్పీటీసీ కానీ మన ఎంపీటీసీలు సర్పంచులు ఆ రోజుల్లో పోరాడి చాలా గొప్ప విజయం సాధించారు. చిన్న విషయం కాదు విజయం సాధించడం. ఆ రోజుల్లో ఒక రాక్షస పరిపాలనలో మనం ఉన్నాం ఆ రోజు. అయినా కూడా మంచి విజయాలు సాధించి ఎదుర్కోవడం జరిగింది. అదే స్ఫూర్తితోటి కళ్యాణ్ గారు కూడా ఏ రోజు కూడా ఎక్కడ తగ్గలేదు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నేనున్నాను, నేను వస్తాను మీ దగ్గరికి, రాష్ట్రం బాగుండాలి, తర్వాతే అందరం బాగుంటాం ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాలు చేయటం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం ఇబ్బంది పడకూడదు, అందుకని ఓటు చీలవరం వ్యతిరేక ఓటుని ఎవరు అడగకుండా కూటమి చేసే ప్రయత్నం చేసి ఈరోజు కూటమి పరిపాలన తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తుని మంచి బంగారు భవిష్యత్తుగా మార్చే ప్రయత్నం చేసిన ఒక జనసేన పార్టీ కూడా గుర్తించారు. చాలా కీలక పాత్ర పోషించింది జనసేన పార్టీ. మన 5వ దినోత్సవం అంటే చెప్పే స్టార్టింగ్ లో ఇదే శేఖర్ గారు సూర్య గారి ఆధ్వర్యంలో ఒక 6 నేను మున్సిపల్ చైర్పర్సన్ గా నామే డెవలప్ వచ్చాను కార్యక్రమాలు చేయడం. అంటే పోరాటం గురించి చెప్తున్నాను. అంటే సమస్యలు ఉన్న దేవాలయంలో నేను తీర్చాలి, నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నాను. ఆ రోజు పోరాటం అలా చేశారు. ఏ రోజు కూడా అప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాలేదు, అయినా కూడా సమస్యలు ఉన్నాయి, తీర్చాలి. పలానా చోట ఈ సమస్య ఉంది, పలానా చోట ఈ సమస్య ఉంది. అలాగే మన సూర్య గారు నేను జిల్లా అంతా తిరిగినప్పుడు 10 మంది కూడా ఒక్కోసారి వచ్చేవారు కాదు. చాలా నియోజకవర్గాలు అక్కడి నుంచి ఓ 4 నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారు. అదే సూర్య గారు 15 మందికి గతమైంది ఒక్కోటి చేసుకుంటూ ఎంతో కష్టపడి ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఈ రోజు ఈ గౌరవం ఇదంతా కూడా మా తల్లిదండ్రులు ఇచ్చిన తర్వాత జనసేన పార్టీ నుంచి ఎంతో అపారమైన గౌరవం దక్కింది. పదవి అనేది చాలా చిన్నగా గౌరవం ఉంటుంది. ఎప్పుడు కూడా మరొకసారి నేను అందరికీ చెప్తున్నాను, 6 నూరైన జనసేన పార్టీతో ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఆయన చెప్పిన విధి విధానాలను నడుచుకుంటూ ఆయన అడుగు చేయడంలో అడుగులు వేస్తూ ప్రతిసారి కూడా ఆయన మాటని కట్టుబడి పనిచేసి ఎదురికి వెళ్తాం మన జనసేన తరఫున అని చెప్పి ఆయన సభాముఖంగా మనందరం కలిసి కూడా మాట్లాడాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా అప్పటికే చాలా టైం అయిపోయింది. మీకు ప్రత్యేకంగా నా తరఫున జనసేన పార్టీ తరఫున కళ్యాణ్ గారి తరఫున 13వ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా పేరున తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే